ఓం శ్రీమాత్రే నమః. డిసెంబర్ 25వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, పుష్యమాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, గురువారం. తిథి పంచమి, ఉదయం 10:42 వరకు. నక్షత్రం శతభిషం, తెల్లవారుజామున 6:18 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:27 నుంచి 3:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:20 నుంచి 11:05 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:49 నుంచి 3:34 వరకు. అమృతకాలం రాత్రి 11:05 నుంచి 12:41 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:37. సూర్యాస్తమయం సాయంత్రం 5:49. ఈరోజు విశేషం పుష్య పంచమి, గురువారం. ఈరోజు ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైన రోజుగా చెప్పవచ్చు. పుష్యమాసం, అందులోనూ పంచమి తిథి గురువారం కలిసి రావడం అనేది ఒక అద్భుతమైన యోగం. ఈ రోజున ఆచరించాల్సిన విధులు, గ్రహ అనుకూలతలు, పొందే ఫలితాల గురించి లోతుగా తెలుసుకుందాం. ఈ రోజు ప్రధానంగా గురుగ్రహం, సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పొందేందుకు అత్యంత అనువైన సమయం. గురువారం బృహస్పతికి, దత్తాత్రేయునికి, సాయిబాబా వంటి గురువులకు ప్రీతికరమైన రోజు కాగా, పంచమి తిథి నాగదేవతలకు, సర్పదోష నివారణకు అధిదేవత అయిన సుబ్రహ్మణ్య స్వామికి చెందినది. కాబట్టి ఈరోజు జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, వంశాభివృద్ధిని కోరుకునే వారికి కల్పతరువుగా మారుతుంది. పుష్యమాసంలో వచ్చే ఈ పంచమి నాడు చేసే పూజలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. సూర్యుడు ఈ సమయానికి తన గమనాన్ని మార్చుకునే దిశగా ఉంటాడు. చలికాలపు తీవ్రత, ఆధ్యాత్మిక సాంద్రత ఎక్కువగా ఉండే ఈ సమయంలో దైవారాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముందుగా ఈరోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం ఆచరించడం శ్రేయస్కరం. గురువారం కాబట్టి స్నానపు నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయడం వల్ల శరీరానికి శుద్ధితో పాటు గురుగ్రహ అనుకూలత కలుగుతుంది. అనంతరం పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా మంచిది. ఇది మనసులో సాత్విక భావాలను పెంచి ఏకాగ్రతను కుదురుస్తుంది. ఇంటి ముఖ ద్వారానికి తోరణాలు కట్టి గడపకు పసుపు కుంకుమలు అద్దడం వల్ల లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లవుతుంది. దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యిని వాడడం ఈరోజు విశేషం. 2 ఒత్తులు వేసి దీపం వెలిగించి అందులో యాలకులు లేదా లవంగాలు వేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఈరోజు పూజలో ప్రధానంగా ఆరాధించాల్సిన దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయుడు. సంతానం లేనివారు, వివాహం ఆలస్యం అవుతున్నవారు, లేదా జాతకంలో కుజదోషం, కాలసర్పదోషం వంటివి ఉన్నవారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. పంచమి తిథి నాడు నాగదేవతలకు పాలు పోయడం లేదా పుట్టలో పాలు పోయడం వంటివి అనాదిగా వస్తున్న ఆచారం. అయితే పుట్టలో పాలు పోయలేని వారు ఇంట్లోనే వెండి లేదా రాగి నాగపడగల విగ్రహానికి పాలాభిషేకం చేయవచ్చు. పంచామృతాలతో అభిషేకం చేసి స్వామివారికి ఇష్టమైన ఎర్రటి పూలతో లేదా చామంతి పూలతో అలంకరించాలి. పూజా సమయంలో ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మనోధైర్యం పెరుగుతుంది. అలాగే గురుగ్రహ అనుగ్రహం కోసం ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః అనే మంత్రాన్ని కానీ లేదా గురు స్తోత్రాన్ని కానీ పఠించాలి. విద్యార్థులు ఈరోజు హయగ్రీవ స్తోత్రం లేదా సరస్వతి స్తోత్రం పఠించడం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి విద్యాభ్యాసంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. పుష్యమాసం శని ప్రభావం ఉండే మాసం కాబట్టి గురువారం నాడు వచ్చే ఈ పంచమి విష్ణు సహస్రనామ పారాయణకు కూడా అత్యంత అనుకూలమైనది. విష్ణువును తులసీ దళాలతో అర్చించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. నైవేద్యం విషయానికి వస్తే ఈరోజు గురువారం కాబట్టి శనగలతో చేసిన పదార్థాలు లేదా దద్దోజనం, కేసరీబాత్ వంటి పసుపు రంగులో ఉండే పదార్థాలను నివేదించడం మంచిది. సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, పంచదార, అరటిపండ్లు నివేదించాలి. కొబ్బరికాయ కొట్టి స్వామివారికి అర్చించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. పూజ పూర్తయిన తర్వాత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులతో పాటు చిన్నపిల్లలకు పంచడం వల్ల పుణ్యం లభిస్తుంది. వీలైతే ఈరోజు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం లేదా గోవుకు అరటి పండ్లు, శనగలు తినిపించడం వల్ల జాతకంలోని దోషాలు తొలగిపోతాయి. ఈ విశిష్టమైన రోజున పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు అనంతం. ప్రధానంగా అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈరోజు చేసే పూజ
సంజీవనిలా పనిచేస్తుంది. చర్మ సంబంధిత వ్యాధులు, నరాల బలహీనత వంటి సమస్యలు ఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించడం వల్ల ఉపశమనం పొందుతారు. అలాగే కుటుంబంలో కలహాలు ఉండి భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించినట్లయితే ఈరోజు దంపతులిద్దరూ కలిసి పూజ చేయడం వల్ల అన్యోన్యత పెరుగుతుంది. గురుగ్రహం ధనకారకుడు కాబట్టి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పుల బాధలు ఉన్నవారు ఈరోజు లక్ష్మీనారాయణులను పూజించి కనకదార స్తోత్రం పఠించడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు ఈరోజు చాలా అనుకూలమైన రోజు. కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి, వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి సమయం. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అధికారుల మద్దతు లభిస్తుంది. పదోన్నతులు ఆశించే వారికి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు గురుబలం తోడై విజయం వరిస్తుంది. పుష్య పంచమి నాడు మొదలుపెట్టిన విద్యాభ్యాసం లేదా నేర్చుకున్న కొత్త విద్యలు దీర్ఘకాలం పాటు గుర్తుంటాయని ప్రతీతి. మానసిక ప్రశాంతత ఈరోజు లభించే మరొక ప్రధాన ఫలితం. నిత్యం ఒత్తిడితో సతమతమయ్యేవారు ఈరోజు కాసేపు ధ్యానం చేయడం వల్ల మానసిక రుగ్మతలు తొలగిపోయి మనస్సు తేలికపడుతుంది. సర్పదోషాల వల్ల భయపడే వారికి ఈరోజు చేసే పరిహారాలు రక్షణ కవచంలా పనిచేస్తాయి. కలలో పాము కాటు వేసినట్టు రావడం లేదా భయానక కలలు రావడం వంటివి జరుగుతుంటే ఈరోజు సుబ్రహ్మణ్యాష్టకం చదవడం వల్ల ఆ భయాలు తొలగిపోతాయి. ఈ రోజును వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత, అదృష్టం. ఇంతటి విశేషమైన ఈరోజు స్వామివారిని పూజించిన, వీలు కాని వారు ప్రార్థించిన శ్రీ దక్షిణామూర్తియే నమః అని కానీ లేదా మీ ఇష్టదైవ నామాన్ని కానీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. లక్షలాది మంది ఈరోజు స్వామివారి నామాన్ని తలుచుకునే భాగ్యం మీరు ప్రసాదించండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి భక్తి సందేహాలు ఉన్నా కామెంట్స్లో అడగండి. మీకోసం స్పెషల్ వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాం. మన భక్తి సమాచారం ఛానల్కి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునే భక్తి సమాచారం ప్రేక్షక మహాశైలందరికీ పేరు పేరున శుభాభినందనలు. ఆ స్వామివార్ల అనుగ్రహం మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ శుభ గురువారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారి నైపుణ్యం ఈరోజు వెలుగులోకి వస్తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూర్చుకుంటారు. రియల్ ఎస్టేట్ వారికి, చిన్న వ్యాపారులకు లాభాల పంట పండుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. రెండవ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. కామర్స్, ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు చాలా బాగుంది. సంతోషకరమైన సమాచారం అందుతుంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరగడం వల్ల మనసు కలత చెందుతుంది. విభేదాలను కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఉద్యోగులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో చక్కగా రాణించి మంచి పేరును తెచ్చుకుంటారు. విదేశీ సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. శుభకార్యాల నిర్వహణలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన ఉద్యోగ యత్నాలు కొంత అనుకూలం. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. ఆస్తుల విషయంలో చికాకులు తొలగుతాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. మీరు మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి తీసుకోండి. మీ వ్యాపార అభివృద్ధి కోసం మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ దగ్గర వారి నుంచి మీకు ఆర్థిక సహాయం అందుతుంది. మీ కుటుంబంతోనూ, స్నేహితులతోనూ మీ సమయాన్ని గడుపుతారు. మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకుంటారు. మీ వైవాహిక జీవితంలో మీకు ఈరోజు అందంగా ఉండబోతోంది. మీ భాగస్వామితో కలిసి సాయంత్రం బయటకు వెళ్ళండి. మీకంటే చిన్నవారి యొక్క సలహాలను తీసుకోకండి. లక్ష్మీదేవిని ప్రార్థించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీరుస్తారు. అప్పుల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఎదురుచూపులు తప్పవు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యావకాశాలు అధికమవుతాయి. పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఇతరులకు సహాయం చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారు. నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఉద్యోగులకు పనిపై శ్రద్ధ పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.
వాహనాలు, స్థలాలు కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగం మారాలనుకుంటున్న ఉద్యోగులకు పెద్ద సంస్థల నుంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఈ వారం ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారం ప్రారంభించాలనే ఆరాటం పెరుగుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. మీ వ్యక్తిగత సమస్యల వలన మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితుల్లో పెరుగుదల కనిపిస్తుంది. మీకు బాగా ఇష్టమైన వారి నుంచి ఫోన్ రావడంతో మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఈరోజు మీకోసం చాలా సమయం దొరుకుతుంది. దాన్ని ఉపయోగించుకోండి. వైవాహిక ఆనందానికి అనుకోకుండా మీకు ఓ అద్భుతం జరగబోతోంది. మీ కుటుంబంలోని వారు మీకోసం మంచి వంటకాలను తయారు చేస్తారు. విష్ణుమూర్తిని ఆరాధించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు కాస్తంత పని ఒత్తిడి తప్పకపోవచ్చు. ఉద్యోగాల్లో కొత్త హోదాలు దక్కుతాయి. బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు, ఆస్తి లాభం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థుల కృషి కొంత ఫలిస్తుంది. కుటుంబ విషయంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు మరింత దక్కుతాయి. ఉద్యోగాల్లో హోదాలు సంతృప్తినిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు ఒక ఆహ్వానం ఉత్సాహాన్ని ఇస్తుంది. శ్రమకు తగ్గట్లుగా లాభాలు పొందుతారు. వాహనం కొనుగోలు చేయాలి అనుకున్న వారికి ఇదే మంచి సమయం. పనిలో చాలా బిజీగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో స్పెండ్ చేస్తారు. పిల్లల్లో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుకోని ఖర్చులు మీద పడతాయి. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు నత్తనడకన నడుస్తాయి. కోర్టు కేసు పరిష్కారం అవుతుంది, కానీ అది మీరు ఆశించినంత ఆశాజనకంగా ఉండదు. విద్యార్థులు చదువుల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. పాత బాకీలు వసూలై అవసరాలు తీరుతాయి. శ్రేయోభిలాషులు దగ్గరవుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్టసుఖాలు విచారిస్తారు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలను అధిగమిస్తారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. కొత్త పరిచయాలు, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభ సమయం. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధన నష్టాన్ని అధిగమించడానికి రుణ ప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది. మీరు అనుకోని బాధ్యతలు వచ్చి పడతాయి. మీరు మీకోసమే పనిచేయాలి, ఇతరుల కోసం కాదు. ప్రయాణాలు వెంటనే చేయకండి. ఈరోజు మీ భాగస్వామితో ప్రేమగా గడుపుతారు. ఈరోజు మీరు అతిగా పనిచేయడం వలన బాగా అలసిపోతారు. ఒత్తిడి నుంచి బయటపడడానికి ధ్యానం చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు రావాల్సిన డబ్బు సకాలంలో అంది అవసరాలు తీరుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొందరు పలుకుబడి గల వ్యక్తుల సహాయంతో రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్ వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉంది. ఈరోజు మిశ్రమ రోజు. కుటుంబంలో ఓ శుభకార్యం నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. వ్యాపారులకు కుటుంబ సహకారం లభిస్తుంది. గౌరవ మర్యాదలకు లోటుండదు. అనవసరపు వ్యయ ప్రయాసలు ఉంటాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పలుకుబడి మరింత పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కొన్ని వివాదాలు, సమస్యలు వాటంతటవే సర్దుకుంటాయి. అదృష్ట యోగం ఉంది. భాగస్వామి వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నాలు సాగిస్తారు. స్వగృహం కలిగి ఉండాలన్న మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది. సొంత ఇల్లు కానీ ప్లాటును కానీ కొనడానికి ప్రయత్నాలను ప్రారంభిస్తారు. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడపవలసి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంటారు. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తని వింటారు. ఈరోజు మీరు టీవీ, ఫోన్లో కాలక్షేపం చేస్తారు. ఈరోజు మీ భాగస్వామితో ప్రేమగా గడుపుతారు. మీ పిల్లలను దగ్గరకు తీసుకుంటారు. ఈరోజు మీరు మీ పిల్లలతో గడపడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. హనుమాన్ చాలీసా చదవాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి రాబడి పెరిగి అవసరాలు తీరుతాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఒక పని పూర్తి చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసరపు వ్యయ ప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అప్రయత్న కార్యసిద్ధి. ఆకస్మిక ధనలబ్ధి గోచరిస్తోంది. కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. క్రమేపీ పరిస్థితులు అనుకూలించి ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. బంధువుల ప్రోద్బలంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. కుటుంబంలో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. కొత్త ఇళ్లు కొనే ప్రయత్నం చేస్తారు. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. భార్య పిల్లలు సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది. ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. స్నేహితులను కలుసుకుంటారు. ఈరోజు మీకు లాభదాయకమైన రోజుగా మారుతుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. బాగా దగ్గర వారికి ఆర్థిక సహాయం చేస్తారు. లలితాదేవిని పూజించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ధన, ఆస్తి లాభాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కొంత బలపడతారు. ప్రముఖులు పరిచయమై సహకరిస్తారు. సంఘంలో మీకంటూ ప్రత్యేక గౌరవం పొందుతారు. విద్యార్థులు మరింత ఉత్సాహంగా సాగుతారు. భూములు, వాహనాలు కొనుగోలులో ప్రతిష్టంభన తొలగుతుంది. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ మనసులో ఏదైనా పనిపై సందేహాలు ఉంటే ఆ పని చేయకపోవడమే మంచిది. విద్యార్థులు చదువులో మరింత కష్టపడాలి. ఉద్యోగులు కార్యాలయంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు సీనియర్ అధికారులతో మాట్లాడండి. మాట జాగ్రత్త. మీ కష్టం ఫలించే సమయమనే చెప్పాలి. గతం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు కొన్ని తీరి ఉపశమనం పొందుతారు. ఇంట బయట మంచి ప్రయోజనాలే చేకూరుతాయి. రాజకీయ పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. బంధువులతో ఇబ్బందులు తొలగుతాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. మానసికంగా బలంగా ఉండడానికి యోగా చేయండి. మీరు అనవసరంగా డబ్బును ఖర్చు పెట్టకండి. డబ్బు కష్టపెడితేనే మీకు వస్తుందన్న విషయం మర్చిపోకండి. మీ ఇంటికి ఈరోజు అతిథులు వస్తారు. మీ జీవితం మీకు నమ్మలేని విధంగా అనుభవాలను ఇస్తుంది. మీ జీవిత భాగస్వామిలో మీరు మరో కోణాన్ని చూస్తారు. మీకు బాగా ఇష్టమైన వారితో ఈరోజు రాత్రంతా మాట్లాడతారు. మీ జీవితం గురించి వారితో మాట్లాడతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు. దక్షిణామూర్తిని ఆరాధించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. ఇంతకాలం ఎదుర్కొన్న సమస్యలు తీరుతాయి. వ్యాపార, విద్య, వైద్య రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి విదేశీ సంస్థ నుంచి ఆఫర్ వస్తుంది. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. అనవసరపు ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. సోదరులతో వివాదాలు సర్దుకుంటాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. కొన్ని బాకీలు కూడా వసూలవుతాయి. ఏ వ్యవహారం చేపట్టినా విజయమే. పిల్లల పట్ల మీ బాధ్యతను నెరవేర్చడంలో మీరు సక్సెస్ అవుతారు. రాజకీయ రంగంలో పనిచేసే వ్యక్తులకు మేలు జరుగుతుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు కార్యాలయంలో గౌరవం పొందుతారు. మీ ఆలోచనలు అమలు చేసి ముందుకు సాగుతారు. మీ సత్తాను అందరూ గుర్తిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో బంధువులతో అంగీకారానికి వస్తారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలమై ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగై ఉన్న బాధలు తొలగుతాయి. పరపతి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు వింటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శత్రు బాధలు ఉండే అవకాశం ఉంది. మీకు ఈ రోజు ఇంతవరకు దొరకని ఆశీస్సులు, అదృష్టాలు కలిసి వస్తాయి. అతిథులతో ఆనందంగా గడుపుతారు. మీ పనులను పూర్తి చేయని కారణంగా మీరు కోపం తెచ్చుకుంటారు.
ఈరోజు మీ ఖాళీ సమయాన్ని మీ పనుల కోసం ఉపయోగిస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకోసం ఒక స్పెషల్ చేస్తారు. కనకదార స్తోత్రం చదవాలి. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహన గృహయోగాలు, వివాహ యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల స్థితి. ఒక సమాచారం ఊరటనిస్తుంది. వస్త్ర లాభాలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సకాలంలో అంది ఊరట చెందుతారు. ఉద్యోగాల్లో కొత్త విధులు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాలకు కొంత అనుకూల పరిస్థితులు ఉండవచ్చు. మీ లక్ష్యంపై దృష్టి సారించాలి. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం, గౌరవం అందుకుంటారు. మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకున్న తర్వాత మాత్రమే ఖర్చు చేయండి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలతో ఇల్లు సందడిగా ఉంటుంది. మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులు ఆమోదిస్తారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అదనపు సంపాదనకు అన్ని విధాల అనుకూలమైన సమయం. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. గణితం, కంప్యూటర్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసికంగా బలంగా ఉండడానికి యోగా చేయండి. మీ యొక్క వస్తువులు దొంగతనానికి గురవుతాయి. మీ వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోండి. మీ శ్రీమతితో ఈరోజు జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న విషయాలకు చికాకు పడకూడదు. ఈరోజు మీరు దాన ధర్మాలు చేసి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ధనలాభం గోచరిస్తోంది. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు పొందుతారు. సహోద్యోగులు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. తండ్రి తరపు వారి ఆస్తులు కలిసి వస్తాయి. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. ఇంట బయట మీదే పైచేయిగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సంతృప్తినిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. బంధువుల నుంచి వచ్చిన క్షేమ సమాచారాలు అందుతాయి. వాహనాలు, ఇళ్ల నిర్మాణ యత్నాలు కొంత కలిసి వస్తాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. పెద్దల సలహాలను స్వీకరిస్తారు. కాంట్రాక్టులు ఎట్టకేలకు సాధిస్తారు. వ్యాపారాలలో గతం కంటే మెరుగైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సామాజిక కార్యకలాపాల్లో విరివిగా పాల్గొనడం వల్ల కొత్త గుర్తింపు లభిస్తుంది. సంపాదన పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండడం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తే అనారోగ్య బాధలు ఉండవు. మీరు ఏ విషయానికి కూడా ఆందోళన పడకండి. మీరు ఈ రోజు మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఈ రోజు పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. మీరు తెలియకుండా టెన్షన్ పడుతూ ఉంటారు. మీ జీవితం కొంత కష్టంగా మారుతుంది. వైవాహిక జీవితం మీ ఆనందానికి కొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. మీ వైవాహిక జీవితంలో మార్పులు వస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. ఇంటికి బంధువుల రాక వలన సందడి నెలకొంటుంది. ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకుంటారు. సంతాన పరంగా శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులు, సహోద్యోగుల సహాయంతో కార్యాలయంలో మీ ఇమేజ్ను మెరుగుపరుచుకోగలుగుతారు. ఇంటికి బంధువులు, స్నేహితుల రాక వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కష్టాల్లో ఉన్న స్నేహితులకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు.
వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోకుండా బంధువులతో విభేదాలు తలెత్తవచ్చు. కోర్టు కేసులో చిక్కులు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఆశించిన విధంగా ఉండవు. నమ్మక ద్రోహానికి అవకాశం ఉంది. ఆత్మీయులతో మరింత ఆనందంగా గడుపుతారు. రావాల్సిన డబ్బు అంది అవసరాలు తీరుతాయి. చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. బంధువులు మిత్రులతో నెలకొన్న వివాదాలు సమసిపోతాయి. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి వద్ద పనిచేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. మీరు ఈరోజు వ్యాపారవేత్తలను కలుసుకుంటారు. మీ పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి వల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అది కూడా మీ మంచికే అని ఆలస్యంగా గుర్తిస్తారు. మీ కోపాన్ని తగ్గించుకోవాలి. అది మీకు చాలా మంచిది. విష్ణుమూర్తిని ధ్యానించండి. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగాల్లో పని బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. రాజకీయ వర్గాలకు గందరగోళంగా ఉంటుంది. ఆప్తుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. బాగా మనస్సును బాధపెట్టే కొన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈరోజు పూర్తవుతాయి. విద్యార్థులు కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగులు వ్యాపారులకు మంచి రోజు. బంధుమిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాల కోసం ఎక్కువ శ్రమిస్తారు. మీ మాటకు తిరుగుండదు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. తలచిన పనులు పూర్తవుతాయి. కొందరు సన్నిహితుల వల్ల మోసపోయే అవకాశం ఉంది. రెండవ ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. అప్పులు తీరుస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ఇల్లు మారుతారు. కోర్టు కేసులు చక్కబడతాయి. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. బంధువులు మీ అభిప్రాయాలను తప్పుపడతారు. ఆరోగ్య సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యక్తులతో ఆర్థిక విషయాలపై చర్చలు జరుపుతారు. వాళ్ళ కోసం సహాయం కూడా చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో దురుసుగా ప్రవర్తించకూడదు. వారిని డిమాండ్ చేయకండి. జీవితం ఆనందంగా ఉంటుంది. మీ కోపాన్ని చాలా తగ్గించుకోవాలి. అది మీకు చాలా మంచిది. ఇష్టదైవారాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మీన రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఇంట బయట పైచేయిగా ఉంటుంది. యత్న కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. భూయోగం. ముఖ్య నిర్ణయాలు, ఆప్తుల నుంచి ఆహ్వానాలు, ధనలాభ సూచనలు గోచరిస్తున్నాయి. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. రుణ బాధ తొలగుతుంది. కుటుంబ ఆదాయం పెరుగుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. ఈరోజు మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. కార్యాలయంలోని అధికారులు మీతో సంతోషంగా ఉంటారు. అనుభవజ్ఞులైన వారితో మాట్లాడి భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకోవచ్చు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. రావాల్సిన డబ్బు సకాలంలో అందుకుంటారు. కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నా ధైర్యంగా వ్యవహరిస్తారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల సలహాలను స్వీకరించి ముందుకు సాగుతారు. విద్యార్థులకు ఊరటనిచ్చే ప్రకటన రావచ్చు. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలలో ఊహించిన లాభాలు తథ్యం. వివాహ సంబంధం కుదురుతుంది. స్థానచలనం ఉంది. స్థలం కానీ ఇల్లు కానీ కొనే అవకాశం ఉంది. ప్రయత్న కార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఈరోజు మీకు మీరే మోటివేట్ చేసుకుంటారు. మీ దగ్గరకు బిజినెస్ అప్పు కోసం వస్తారు. కానీ మీరు వాళ్లకు సహాయం చేయలేరు. మీ కుటుంబ సభ్యులతో మీ సమయాన్ని గడుపుతారు. మీ ప్రవర్తన వలన మీలో కొత్త మార్పులు వస్తాయి. ఇష్టమైన వారితో మీ మనసులో ఉన్న బాధను చెప్పుకోండి. మనస్సు తేలిక పడుతుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మీ బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. సూర్యారాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.